తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు పడుతుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాద్రి వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు జిల్లాలో అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలపై సీఎం సమీక్షిస్తున్నారని, జిల్లాలో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. వరద ముంపు ప్రభావం ఉండే ప్రజలను ముందుగానే గుర్తించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని తరలించాలని పేర్కొన్నారు. జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని, భద్రాద్రి, ములుగు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వానల నేపథ్యంలో పోలీసులు, జలవనరుల అధికారులు, పంచాయతీరాజ్, ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ శాఖలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వర్షాలకు చెరువులు, కుంటలు నిండాయని, అవి తెగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందు జాగ్రత్తగా భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఎస్ శాంతి తెలిపారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే సంప్రదించాలని సూచించారు. ఉధృతంగా ప్రవహించే వాగులను ఎవరూ దాటకుండా ఆయా ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా తెలిపారు. భద్రాచలం వద్ద ఇప్పటికే 2 ప్రమాద హెచ్చరికలను జారీ చేసినట్లు చెప్పారు. నీటి మట్టం 53 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో దెబ్బతిన్న ఇల్లు, ఆస్తి నష్టాలకు సంబంధించి ప్రాథమిక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వెల్లడించారు. దాదాపు 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో ములుగు జిల్లాలో గోదావరి పరివాహిక ప్రాంతం ఉందని, 77 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి ముందస్తు జాగ్రత్తలను చేపట్టినట్లు ములుగు జిల్లా కలెక్టర్ చెప్పారు. అధికారులంతా క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితులకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు.